షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic chosen was devotions. To live a life worthy of calling. To live a life worthy of calling. దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలి. టు లివ్ ఏ లైఫ్ వర్ది ఆఫ్ కాలింగ్. ఈ అంశం గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మొదటిగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. Paul's epistle Ephesians chapter 4 verses 1-3. కాబట్టి మీరు సమాధాన బంధం చేత ఆత్మకరించు ఐక్యమును కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుతూ మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతో నడుచుకున్నవారని ప్రభువును బట్టి ఖైదీ నేను బ్రతిమాలుకొచ్చున్నాను. మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా టు లివ్ ఎ లైఫ్ వర్ది ఆఫ్ కాలింగ్. దేవుడు మన ప్రేమతో పిలిచాడు. ఇది హై కాలింగ్, ఇది హోలీ కాలింగ్. ఇది పరిశుద్ధమైన పిలుపు. తాను ప్రేమ చేత మన పిలిచి ఉన్న దేవుడే ఉన్నాడు. ఆ పిలుపు తగినట్టుగా మనం నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాకింగ్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్, ఇది హోలీ కాలింగ్. ప్రభు ఎందుకు పిలిచాడు? ఆ పిలుపు తగినట్టుగా ఎలా నడుచుకోవాలి, క్రైస్తవ జీవిత విధానం ఎలా ఉండాలి, ఈ లోకంలో జీవిస్తుండగా, సంఘంలో ఉంటుండగా, సమాజంలో జీవిస్తుండగా మన జీవిత విధానం ఎలా ఉండాలి అనేది అపోస్తలుడైన పౌలు చక్కగా ప్రస్తావించాడు. మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, హౌ టు బి అవర్ సెల్ఫ్, హౌ టు కండక్ట్ అవర్ సెల్ఫ్స్ ఇన్ ద చర్చ్, ఇన్ సొసైటీ, ద అదర్ పీపుల్. లేఖన భాగంలో అపోస్తలుడైన పౌలు కొన్ని సత్యం చక్కగా ప్రస్తావించాడు. You have 5 of the great base words of Christian faith. They shine like jewels. మొదటిగా lowliness of mind or humility. అక్కడ సంపూర్ణమైన వినయముతో మాట చూస్తున్నాం. హ్యూమిలిటీ ఆర్ లోలీనెస్. ఈ యొక్క సౌశీల్యాన్ని కలిగి మనం ఉండాలి. ఈ దీనత్వం అనే ఈ సుగుణం ఆ కాలంలో ఇట్ వాజ్ అన్ ఇగ్నోబుల్ క్యారెక్టర్, గుర్తింపబడని ఒక సౌశీల్యం. ఎవరు గుర్తించేవారు కారు. దాన్ని చాలా నిర్లక్ష్యం చేశారు. అసలుగా సౌశీల్యం కానే కాదు అన్నట్టుగా వారు ప్రవర్తిస్తూ వచ్చారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అది ఎంత ప్రాముఖ్యమైనదో, వినయము, విధేయత అనేది, దీనత్వం అనేది ఎంత ప్రాధాన్యమైనదో ప్రభు తన జీవితం ద్వారా చేసి చూపించాడు. ఆయన ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి మనం 10 వచనాలు 11 వచనాలు చదువుకున్నప్పుడు ఆయన ఎలా తను తాను తగ్గించుకున్నాడో, ఎలా దీనుడిగా జన్మించాడో, ఎలా జీవించాడో దేని బాగా స్పష్టంగా ప్రబోధిస్తున్నది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాల్లో నేను దీనుడను సాత్వికుడు అంటాడు. యేసు ప్రభు యొక్క సౌశీల్యం, శ్రేష్టమైన సౌశీల్యంలో ఒకటి అనగా దీనత్వం, లోలీనెస్. అని దేవుడే ఉండి, దేవుని కుమారుడే ఉండి కూడా ఆ వైభవాన్ని వదిలి మన చెంతకు ఎలా వచ్చాడనగా దీనుడుగా జన్మించాడు. ఆయన తనను ఎంతగానో తగ్గించుకున్నాడు. ఎంతవరకు అనగా శివమరణం పొందినంతగా తనను తగ్గించుకొని విధేయత చూపాడు ఆయన. కాబట్టి ప్రభు జీవితం ద్వారా సౌశీల్యానికి ఆయన పెద్దపీట వేశాడు. అన్ని లక్షణాల కంటే, అన్ని సౌశీల్యాల కంటే దీనత్వం అనేది ఎంతో ఉన్నతమైనది. ప్రభు ఆయన చేసి చూపించాడు, చాటించాడు ఈ లోకానికి. చాలా శ్రేష్టమైనది లోలీనెస్ ఆఫ్ మైండ్. కానీ ఈ యొక్క యాట్రిబ్యూట్ అనేది గమనిస్తే హ్యూమిలిటీ ఇది కరెక్షన్, యాటిట్యూడ్ ఆఫ్ హార్ట్, నాట్ మియర్లీ అవుట్వర్డ్ డిమానర్.
బాహ్య సంబంధమైన విషయం కాదు, కానీ హృదయానికి సంబంధించింది. ఇది an attitude of the heart. Humility is an attitude of the heart, not of outward appearance. కాబట్టి ఎలా మనం ఈ సౌఖ్యం అలవర్చుకోవాలి అనగా, క్రిస్టియన్ హ్యూమిలిటీ కమ్స్ ఫ్రమ్ సెల్ఫ్ నాలెడ్జ్. నువ్వు ఎవరో, ఎలాంటి వాడువో, ఎలాంటి స్థితిలో ఉన్నావు అనేది నువ్వు తెలుసుకోవాలి. కాన్షియస్ ఆఫ్ అవర్ ఓన్ అన్వర్తినెస్, మన అయోగ్యతను మనం తెలుసుకోవడంలోనే సౌశల్యం అనేది మన జీవితంలో అలవడుతుంది. ట్రూయెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ వన్ సెల్ఫ్. నీ గురించి, నీ జీవితం గురించి సరైన నిజమైన అవగాహన ఉండాలి. అవగాహన చాలా అవసరం. అండ్ టు ఫేస్ అవర్ సెల్ఫ్స్, మనమే ఎదుర్కోవాలి, మనమే చూసుకోవాలి. టు సీ అవర్ వీక్నెసెస్, అవర్ సెల్ఫిష్నెస్, అవర్ ఫెయిల్యూర్స్, మన యొక్క పొరపాట్లు కానివ్వండి, వీటన్నిటి కూడా మనం గ్రహించుకోవాలి. అలా గ్రహించుకోవడం ద్వారా దీనత్వం సౌశల్యాన్ని అలవర్చుకుంటాం. సెట్టింగ్ అవర్ లైఫ్ బిసైడ్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు జీవితం ప్రకారం మన జీవితాన్ని పెట్టి సరిపోల్చి చూసుకున్నప్పుడు నిజంగా దీనత్వం అలవర్చబడుతుంది. ప్రభు ఎంతో ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మన పాపులం. మనకంటే తక్కువ వారితో మనం సరిపోల్చి చూసుకున్నప్పుడు, కానీ యేసు ప్రభు జీవితంతో మన జీవితం సరిపోల్చి చూసుకున్నప్పుడు మనం ఏంటో మనకు అర్థమవుతుంది. జక్కయ్య యేసు ప్రభు తాను చూసుకున్నాడు కాబట్టి ఆయన తగ్గించుకున్నాడు. మూడవదిగా గమనించినప్పుడు a constant sense of our creatureliness. God is a creator. We are creatures. ఆయన ద్వారా మనం చేయబడిన వారం కాబట్టి we are dependent on God, your creator. ఆయన చేతి పని ఉన్నాము కాబట్టి మనమంతా మనం సుధాగా జీవించడానికి కష్టతరమైన విషయం కాబట్టి దేని ఆధారపడ జీవించాలి అన్న అవగాహనలో ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా దీనత్వం కలిగి నువ్వు జీవిస్తావు. కానీ ప్రభు దీనుడై జీవించాడు. దీనిలో మొర ఆలకించే దేవుడు ఆయన. ఈ దినం మొరపెట్టగా యెహోవా ఆలకించిన దీని వాక్కు సెలవిస్తుంది. కాబట్టి దేవుడు దీనుని హెచ్చించే దేవుడు, గర్వాన్ని అనగదొక్కి ఆయన దీనులను సింహాసనం కూర్చునిపెట్టే దేవుడు ఆయన, వారి యొద్ద నివసించే దేవుడు ఆయన. దేని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం హెచ్చించుకోవడానికి మనలో ఏది లేదు, ఏది మనలో లేదు. కాబట్టి వీఆర్ నథింగ్ కంపేర్ అవర్ లైఫ్స్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి అలా మనం మన జీవితాన్ని ప్రభుతో సరిపోల్చి చూసుకుంటూ మన అయోగ్యతను తెలుసుకుంటూ, మన అన్వర్దినెస్ మనం తెలుసుకుంటూ, నిజంగా వీఆర్ డిపెండెంట్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని సత్యాన్ని గ్రహించుకున్నప్పుడు దీనత్వం సౌశీలం అనేది మనకు అలవర్చబడుతుంది. కాబట్టి ఇది మొదటి లక్షణాన్ని ధ్యానం చేద్దాం. రేపు మరొకటి లక్ష్యాన్ని ధ్యానం చేస్తూ ఉండండి. ఈ రీతిగా దీనత్వం కలిగి జీవించి ప్రభుదే అడుగుతున్నాడు. కాబట్టి దాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమేన్. మహాగణుడ మహోన్నత యేసయ్య మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. దీనత్వం ఎంత ప్రాముఖ్యమైనదో ప్రభు, మీరు మీ జీవిత విధానం ద్వారా మీరు ప్రభువ చూపించారు. తండ్రి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా తండ్రి మీ సన్నిధిలో దీనుడమై ఉండి తండ్రి దీన మనస్సును వస్త్రం ధరించుకొని మనం అలంకరింప చేసుకోవడానికి శక్తిని ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్రయించడానికి ఏ ఆస్పదం లేదు నాయన. మీ ముందు మేము ఏపాటి వారం తండ్రి, గడ్డి లాంటి వారం ప్రభు, ధూళి లాంటి దుమ్ము లాంటి వారం మా తండ్రి అయినా మనం ప్రేమించారు కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు, ఈ సౌశీల్యాన్ని దీనత్వం సౌశీల్యాన్ని అలవర్చుకుని తండ్రి హృదయంలో అలాంటి దీనత్వం కలిగి దీన మనసు కలిగి జీవిస్తూ ముందుకు సాగిపోటకు ఆత్మశక్తి దయచేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించిన ఆయన ఆత్మకార్యాలు జరిగించవలసిన జ్ఞాపం చేస్తూ యేసయ్యను మనం ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.